అన్నీ కట్టబేరం అండి ఇది. చూడండి దూడ 55 ఉంది సైజు. పుల్లమాడుది మంచి ఎన్నిబారు అంతా బాగుందండి. బోన్ కానీ దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి వారం మీకు కోలాడ సంత కానీ ఒంగోలు జాతికి సంబంధించిన అప్డేట్స్ కావాలంటే ఉంటాయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అయితే ఇంకా ఈ మంత్ ఎండింగ్ నుంచి ధర్మారం పందాలు స్టార్ట్ అయితే మాత్రం సంత వీడియోలు డౌన్ అవ్వచ్చు, పందాల్లోకి వెళ్ళిపోతాము. ఈ దూడ ఎలుగువారు కానీ వెనకపేట అంతా బాగుందండి. దూడ ఎలా నడిపిస్తున్నాడు చూద్దామండి. చూడండి పుసపుస ఉంటుందని దాన్ని ఆపిడిగా ఇడిది దూడ ఎట్టుంటుంది. లక్ష అడిగారండి. 1,00,000 అయితే తీసుకుంటా ఉన్నారు. బేరం కుదరలేదు. ఎంత వారం సంతలో నడవటానికి కూడా గ్యాప్ లేదు. దూడలు చూడండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. కొంచెం కాలు యువతల దానికి మాత్రం కాలు పెట్టి కొంచెం కొడుతుంది. బోన్ కూడా కొంచెం తక్కువ ఉంది. అవతల దానికి మాత్రం బోను కాలు అంత బాగుందండి. టెంపర్ కాలు భుజం కూడా అవతల దానికి బాగుంది. జత వచ్చేసి 1,20,000 చెప్పారండి. ఇవన్నీ పులసారే బారు అంతా బాగానే ఉంది. మనల్ని అడిగారులే కానీ వేరే వాళ్ళు కాంటాక్ట్లు లేదు ప్రస్తుతానికి. ఇంకా కాల్ చేయలేదు. ఇంకా దూడది మంచి ఎన్నుబోరు అంతా బాగుంది. వీడియోలో సరిగ్గా పడట్లేదు కానీ బోర్ ఉంది బాగా. సైజు రదలే కానీ ఉన్నందులో దూడ మాత్రం మంచిదండి. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మంచి దూడ, మంచి రంగు కూడా. పుల్లమాడు పుట్టిన పుల్లజార పుట్టిన బాగుంటాయి. ఎంత చెప్తున్నాడు అడుగుతా బాబాయ్? ఎంత చెప్పా? 85. ఇది వచ్చిందండి సైజు యువతలది. బాగుంది. లేదు దానికంటే బాగా. చూడాలి ఉంది చూడండి. ఈ వారం అయితే అన్ని సైజులు ఈ సైజులు కానీ వచ్చినాయండి. గత ఏదైనా కానీ 1,25,000 పైన 1,00,000 పైన మినిమం ఉన్నాయండి. ఇంకా రేట్లు మనం వాళ్ళని ప్రతి రైతుని అడగటం కూడా అనవసరం.
రేట్లు అయితే మాత్రం ప్రతి జత కూడాను 1,00,000 మినిమం లిస్ట్ ఉన్నాయి, 1,00,000 పైన. అన్నీ హెవీ సైజులు వచ్చాయి. అయితే ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే రేట్లు అనేది ఆ కాన్సెప్ట్ వదిలేదు. ఎందుకంటే ఏ జత పట్టుకున్నా 1,00,000 పైన ఉన్నాయి కాబట్టి క్వాలిటీలు అందులో మంచిగా ఈ వారం మంచిగా వచ్చాయి. చూద్దాము. మీలో ఎవరైనా కావాలంటే కాల్ చేయమన్నానని చెప్పి టైంపాస్ కాల్స్ చేస్తున్నారు. టైం వేస్ట్ కాల్స్ వద్దు. మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. ఇంకొకటి అవధోళ్ళు కావాలంటే ఏదైనా బయట చూస్తాంలే, కానీ కూడదోళ్ళు కావాలని మాత్రం ఖచ్చితంగాను కోదాడ సంతకి రండి. మంచి చూసి ఇప్పిస్తాము సెలెక్ట్ చేసి. టైం వేస్ట్ కాల్స్ అసలు చేయొద్దండి. ప్యూర్ ఒంగోలు చేత అవ్వాలండి. ఇది సైజులు లేవులే కానీ చిన్నవి. ఇదొకటి 2 ఒంగోలు చేత అవ్వలే. సైజులు రావు, చిన్నవి. పెద్ద అయినట్టయితే మన వాళ్ళకి వెంటనే ఇచ్చేవాళ్ళం. ఇదోడ ఎన్నుబారు అంతా బాగుంది, వెనుక అంతా బాగుంది. వాస్తవానికి ఇదోడ వాళ్ళు మనకి కర్నూలు వెళ్ళాల్సింది. కొంచెం వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవ్వడం వల్ల ఆగిపోయింది. అదోడ ఎన్నుబారు కానీ ఎన్ను పగలడం కానీ అంతా బాగుందండి. భుజం హెవీ సైజులో మంచి సైజుకి వచ్చాయి. బలాలు తక్కువగా ఉన్నాయంటే ఇదిగోండి ఇలా ఉంటాయి. కట్టబేరం జరుగుతుంది, చూద్దాం. మొత్తం ఎన్ని దోళ్ళు అంటే 6 శాలరీలు. కుల మాత్రం సైజు వచ్చిందండి. దీళ్ళన్నీ సైజులు వచ్చాయి. ఇలా మనం చూపించిన కట్టబేరం అది జరగలేదండి. మనం పోయేసరికి బేరం అడగటం అయిపోయింది, ఎనికిబాటు అయిపోయింది. ఇది మాత్రం ప్యూర్ ఒంగోలు. జత అయ్యానండి. గోల్ చేద్దండి. అలకబట్టలే, అలకబట్టలు 40,000గా చెప్పాడండి. దీన్ని 40,000 చెప్పాడు. లాస్ట్ వీక్ ఈ సైజులో ఒక్కోటి 60,000 ఆ మధ్యలో పోయినాయి. ఇది ఖచ్చితంగా 55 ఉండిద్ది సైజ్. అది కూడా జాతి బాగుందండి. 40,000గా చెప్పారు. దీన్ని బేరం జరుగుతుంది, చూద్దాం. వాళ్ళ దూళ్ళు పెద్దగా రావడం వల్ల రేట్లు మందంగా ఉన్నాయి. రేట్లు బాగా తక్కువ ఉన్నా కూడా బేరాలు జరగట్లేదు. ఎందుకనో మొత్తం కట్ట బేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. దూడాలే ఉందో కామెంట్ చేయండి. బేరం జరిగినట్టయితే దీన్ని తీసేవాళ్ళమే. రేట్లు తక్కువగానే ఉన్నాయి. ఈ వారం మాత్రం తక్కువే. మంచి ప్యూర్ వైట్ అండి, మంచి రంగు, చిన్న తలకాయ, చెవులు కూడా పెద్ద చెవులు, సైజు వచ్చింది. బాగుంది దూడ. గట్ట కాలు పట్లు అన్నీ కుదింది, కానీ కాలు కొంచెం కొరసైంది. దూడ మంచిదండి. ఎంత చెప్పావు మీరు? నా పేరు సైదాబాబు. సైదాబాబు, ఎంత చెప్పావు? హుజూర్నగరా? దూడ వచ్చేసి 42,000 చెప్పారండి. సైదాబాబు, ఏడు ఒకవేళ ఇంటికి పోతున్నావు, ఒకవేళ అమ్ముడు పోకపోతే మనోళ్ళు 2 ఫోన్ చేసి తెస్తావా? బేరం ఆడుకోవచ్చా? నెంబర్ చెప్పు నీది. 9381 9381 742967 ఆ నెంబర్కి కాల్ చేయొచ్చండి. దూడ కనుక మీరు ఎవరికైనా నచ్చినట్లయితే
ఇది కూడా బాగుంది. ఏంది అవుదా 40,000 అడిగారండి. 40 రూపాయలు మరి 40 రూపాయలు అంట. మరిగా ఏయ్ ఏందిరా ఎంత అయితే ఇస్తావురా? ఎంత అయితే ఇస్తావు? 68 రాకమ్మా సైతా 45 రూపాయలు 45 50 లోన్ ఉందా? 50 లోన మరి ఇడిచ్చేయి. మరి ఇది పొద్దు గూగులు మేము ఆడ చేసే వ్యాపారం 2 మాటలు 1 మాట 2 మాటలు వ్యాపారం. మరి వ్యాపారం అనిరా వైపుకుండా వరకు అడుగుతుంది. వైపుకెళ్ళింది మనం అంతేనా సతీష్? 50 దాకా అడిగారండి, కుదరలేదు, వెళ్ళిపోతున్నారు. వాడైతే బాగానే ఉంది కానీ చూడండి 50,000 దాకా పోయారండి, రేటు కుదరలేదు. అంటే మరీ తెల్ల మట్టి ఎక్కువ పుట్టింది. లైట్గా మసాలా తెలుపు పుట్టినట్టయితే బాగుంది. పూర్తిగా తెలుపు మట్టి పుట్టింది. పర్ఫెక్ట్ షేరు అదిగోండి ఎలా ఉండాలి. డబ్ల్యూ షేప్ పడి కొంచెం కింద కూడా సైడ్ గగడోలు అనేది ఇది ఇక్కడ దాకా కలవటం, కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి అలా ఉండాలి, మరీ అంటుకోకుండా. దీంట్లో అదొకటి సెండు కూడా బిర్రు సెండు కట్టేది ఎన్నుబారుంది. 5 నెలల తోట అంటండి. అని చెప్పు బాబాయ్, అని చెప్పు 36,000 చెప్పాడండి. కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. జత వచ్చేసి 70,000 చెప్పారండి. అంతే, జాగ్రత్త ఇవాళ, జాగ్రత్త ఇవాళ పెద్ద తన్నింటి ఇరిగిపోతాయి వెనకలు. ఇవి వచ్చేసి జత 1,20,000 చెప్పారండి. అయితే చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు సైజు వచ్చేదోళ్ళని ఎలా కనుక్కోవాలని, ఎలా ఐడెంటిఫై చేయాలి చిన్నప్పుడు అని. చెప్తాను వినండి. సైజు వచ్చేదోళ్ళకి ఇవ్వండి, ఈ తోకకి అటువైపు ఇటువైపు ఎముకలు చూసారా, అది ఇచ్చుకొని బాగా గ్యాప్ పుట్టాలి, ఇరుక్కున్నట్టు కాకుండా. ఇదిగోండి దాని చూడండి ఇరుక్కొని పుట్టింది. అది ఇప్పుడు సైజు ఉన్నా కూడా సైజు బాడీ రాదు, వెనక పీట కుదరదు. ఇంకోటి వచ్చేసి దీనికి కొంచెం ఇచ్చుకొని పుట్టింది. ఇక్కడ భుజం, ఇది భుజం అంటే ఇదిగోండి ఇది. ఆ భుజానికి ఒక టర్నింగ్ చూసారా, ట్రయాంగిల్ షేప్ కార్నర్, అది సాధ్యం అంటే పైకి ఉండాలి. ఇక్కడేమో తొడకి పొట్టకి వెళ్ళే ఈ స్కిన్ దాయాలు పడితే అది కొంచెం గ్యాప్ ఉండాలి. గంగడోలు వచ్చేసి అదిగోండి అలాగా ఒక పావు ఇంచు గ్యాప్ తోటి కింద దాకా సేరు కాడ నుంచి అలా వెనక దాకా రావాలి. భుజం అంతా బాగుంది, ఎన్ను బారు పుట్టాలి. ఈ దీంట్లో అయితే అవి ఉన్నాయి. ఇంకా ఏదన్నా ఆ సైజ్ వచ్చేది కరెక్ట్ క్వాలిటీలో తగిలినప్పుడు దాంట్లో కూడా వివరంగా చెప్తాము. ఈ వారం దూడలు అయితే మంచి సైజులు వచ్చాయి, కానీ మనకు కావాల్సిన లక్షణాలు ఉన్నాయి మాత్రం మనకి వేరే వాళ్ళు ఆల్రెడీ పచ్చూరు నుంచి అడిగారు. వాళ్ళు కోరిన విధంగా అయితే మాత్రం ఇందులో తగలేదేమి. నెక్స్ట్ వీక్ ఏమైనా చూద్దాం. చూస్తే ఈ విధంగా పెద్ద దూడలు ఈ 2 వారాలు 3 వారాలు కంటిన్యూగా వస్తాయి. ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండి. ఈరోజు ప్రైస్ డీటెయిల్స్ పెట్టలేదని మన వాళ్ళు ఏమైనా అడుగుతారేమో, ఎందుకంటే ప్రైస్ డీటెయిల్స్ ఈ వారం పెట్టడానికి కూడా ఏం లేదు. ఏ జత అయినా 1,00,000 పైనే ఉంది.
చిన్నది ఏదన్నా కొంచెం తక్కువలో ఉందంటే మాత్రం 35,000 నుంచి 45,000 దాకా ఎదుగుతున్నారు. అర్థం చేసుకోగలరు. సంత పూర్తి వీడియో ఒకసారి చూపెడతా చూడండి. ఇది వచ్చేసి సంత పూర్తి వీడియో అండి. ఈ వారం ఎందుకని ఇలా పెద్ద సైజు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ప్రతి సంవత్సరం కూడాను నవంబరు, డిసెంబర్ ఈ 2 నెలల్లో నెల్లూరు వాళ్ళు బేరగాళ్ళు వస్తారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు 20 జతలు 30 జతలు అలా తీసుకుంటారు. ఈ 2 వారాలు 3 వారాల మీద తీసుకొని రైతులకి ఇన్స్టాల్మెంట్స్ పద్ధతిలో డౌన్ పేమెంట్ కట్టించుకొని బాండ్ రాయించుకొని 1 ఇయర్లో మొత్తం క్లియర్ చేసేటట్టుగా 3 ఇన్స్టాల్మెంట్లు పెట్టి అమ్మేస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చేసరికి పెద్ద సైజులో కావాలి. దానివల్ల వాళ్ళ కోసమనే కొన్ని చిన్నవి ఉన్నా కూడా ఆపుతారు. ఆపి ఆ సైజు వచ్చిన దాకా ఆపుకొని తీసుకొస్తుంటారు. అలాగే ఈ వారం రావడం జరిగింది. ఈ విధంగా నెల్లూరు వాళ్ళు డిసెంబర్ దాకా వస్తారండి. ఈ 2 నెలల్లో మనకు సైజులు ఖచ్చితంగా వస్తాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. అదేవిధంగా నెల్లూరు వాళ్ళ ఇన్స్టాల్మెంట్ విధానం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అందులో రైతులకి కొంచెం ఉపయోగం ఉండొచ్చండి. డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో ఇప్పుడు కొనుక్కొని వ్యవసాయం చేసుకొని వాటి మీద ఇప్పుడు తీసుకున్న వాళ్ళన్నీ కూడాను 2-3 నెలలు వ్యవసాయం చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు, అరగతోలుకోవచ్చు. ఈ సీజన్లో మాత్రం గట్టిగా 4 నెలలు తోలేసి డబ్బులు కట్టుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ రైతులకి. డిసడ్వాంటేజ్ వచ్చేసి కొంచెం రేటు పెట్టుకోవాల్సి వస్తుంది ఎక్కువగానే. ఎందుకంటే డౌన్ పేమెంట్ కదా, వాళ్ళు చెప్పినంత బార్గెనింగ్ తక్కువ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది ఈ ఎర్రడోలు అనే జత. ఈ జతను వచ్చేసి 65,000 చెప్పాడండి. ప్యూర్ ఒంగోలు జత అండి, హెవీ సైజు. 35,000 చెప్పారు. వీళ్ళు 20,000 అడిగారు. బేరం జరుగుతుంది, చూద్దాం. ఇదిగోండి వాళ్ళే బేరం చేస్తున్నారు. 30,000 అడిగారు ఫైనల్గా. జత తీసుకున్నారండి. ఎంత పడ్డాయి జత? దాన్ని ఇంకా బేరం అవ్వలేదని 35,000 పడిందండి. ఇది బేరం జరుగుతుంది. దీన్ని 40,000 అడిగారు. ఇందాక అది పొలది సెట్ అవ్వలేదని దాన్ని తీశారు. ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేశాం. బారు కూడా ఉంది. ఇది కూడా వచ్చేసి 28,000 అయిపోయిందండి. కొన్నారు. ఈ దూడ అంతా బాగానే ఉంది కానీ ఎలిగడ్డ తగ్గిందని కొంచెం దూడ వెనక్కి వచ్చిందండి. 42,000 చెప్పారు. ఎంత నెంబర్ ఇచ్చారు కదా అది. ఇది దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎలిగడ్డ అనేది మరీ అంత తరిగేం లేదు, కొంచెం ఉంది, సరి చేసుకోవచ్చు. ఈ వారం సొంత వీడియో వచ్చేసి ఇదండి. మరో సరికొత్త వీడియోతోటి వచ్చేవాళ్ళం మళ్ళీ మేము ఉంటారండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతోటి మళ్ళీ వచ్చేవారు మేము ముందుతారండి. జై హింద్.